కార్యకర్తల్ని ఇవాళ అశ్వరావుపేటలో ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ అశ్వరావుపేటలో నిన్న మొన్న ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయిరా ఓటేయమని. కొత్తగూడెమా? కేటీఆర్ వచ్చింది పోతుంది కానీ కేసీఆర్కి లేవకాడ అన్నాడు అంటే మరి నాకు తెలిసి అయితే ఈడ తిరుగుతలేరు, ఈడ ఏం లేదు. ఎందుకంటే చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈడ 5151 ఓట్లు. ఇటు టీఆర్ఎస్ లేదా, అటు బీజేపీ లేదా. 4000 ఇస్తాడు, ఇంకా 1000 వాళ్ళకి ఇచ్చొస్తామన్నా. విషయం ఏంటంటే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఓటర్లను పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గ్రామాల వారీగా, క్లస్టర్ల వారీగా 25 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఈ 25 ఓట్లలో ఫస్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే మనకు అనుకూలం ఎన్ని, వ్యతిరేకం ఎన్ని, న్యూట్రల్గా ఎంతమంది ఉన్నారు ఇది చూసుకోండి. ఇది చూసుకున్న తర్వాత ఈ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పలకరిస్తూనే, న్యూట్రల్గా ఉన్న వాళ్ళని మన వైపు తిప్పుకుంటూనే, ఇక ఎవరైనా ఒకటో ఇద్దరో ఒకటి అలా వ్యతిరేకంగా అట్లా ఉంటే వాళ్ళని కూడా మెప్పించి ఒప్పించి పూర్తి స్థాయిలో మనం ఓటు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గ్రామాల వారికి కాబట్టి గ్రామ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షుల వారు రివ్యూ చేయాల్సి ఉంటుంది. మండలంలో మండల శాఖ అధ్యక్షులు రివ్యూ, కేవీ గారిని కూడా వేదిక రావాల్సింది కోరుతాను. రండి సార్. మండల స్థాయిలో ప్రతిరోజు మండల శాఖ అధ్యక్షుడు ఆయా గ్రామాలతో మాట్లాడి రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు అలాగే ఎమ్మెల్సీ పర్యవేక్షకులైనటువంటి పిడమర్తి రవి గారికి వీళ్ళకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఇది జరగాలి. ప్రతిరోజు రోజుకు ఇది మల్టిప్లై కావాలి. ఎంతవరకు మనం రీచ్ అవుతా ఉన్నాం, ఎంతవరకు పోతా ఉన్నాం, ఎంతమందిని కలుస్తా ఉన్నాం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ప్రతి ఒక్కరిని ఓటు వేయించుకునే బాధ్యత మనదే. వాస్తవానికి కూడా పట్టభద్రులు చాలా దూరంలో ఉంటారు. వాళ్ళు ఎవరో 10-20% మంది ఇక్కడక్కడ ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను పెద్దలు రఘురామరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సార్ అదేందో మిగతా వాళ్ళు ఎట్లా రావాలనేది ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడతారు, అది కోఆర్డినేట్ చేయాల్సిందిగా పెద్దల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే అన్న కూడా నిన్న అలసిపోయినాడు, ఇప్పుడే రిలాక్స్ ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఇంకా నాకు ఇంకొక 15-16 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి ఇక్కడ నేను మాట్లాడడానికి కూడా ఏం లేకుండా వర్క్ అంతా చేసి పెట్టిండు ఆదినారాయణ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లా క్లస్టర్ల వారీగా 25 ఓట్లకు ఇన్ఛార్జ్ చొప్పున ఒక 6గురిని పెట్టి ఈ రకమైనటువంటి వ్యవహారం చేయించడం అంటే ఖచ్చితంగా వాస్తవానికి మొన్న ఒక సర్వే జరిగింది. సర్వే జరిగితే వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 79% ఓట్లేమో మనకు, 21% ఓట్లేమో మా టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అందరు కలిపి కొట్టుకుంటా ఉన్నారు. అంటే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న ఎక్కడికి పోయినా ఒకటే మాట, అన్న ఈసారి మనం గెలుస్తున్నాం, ఈసారి మనం గెలుస్తున్నాం, ఈసారి మనం గెలుస్తున్నాం. పోయినసారి కూడా గెలిచాంలే కానీ అది పల్లా రాజేశ్వరరెడ్డి గారి మొత్తం దొంగోట్లను నమ్ముకొని బతికినగా. ఇప్పుడు జనగాంలో కూడా ఆయన పేరేం పెట్టారు అనుకుంటున్నాం, దొంగోట్లు ఎమ్మెల్యే అని పెట్టిరు ఆయన. ఆ చీర్యాల మండలంలో దొంగోట్లు తయారు 21,000 దొంగోట్లు తయారు చేసిన కూడా అట్లా అదొక పేరు సంపాదించింది ఆయన. సరే పోయినసారి గెలిచిన టెక్నికల్గా ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా మనం ఏ ఒక్క రోజు ఇంట్లో పడుకోకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం అహర్నిశలు కృషి చేసి 100 కేసులను ఎదుర్కొని 100 రోజుల పాటు జైళ్లలో బందీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు తల వంచకుండా నిఠారుగా నిలబడి కొట్లాడినటువంటి మీ బిడ్డ, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు